అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ చీకటి రోజులు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయ్యాయని, నాటి ఎమర్జెన్సీ చీకటి రోజులకు నిరసనగా సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ 1975 జూన్ 25న ఈ దేశంలో ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడలతో ఎమర్జెన్సీని విధించిందని తెలిపారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన వాళ్లపై వీసా చట్టం కింద కేసులు నమోదు చేసి ఏళ్ల తరబడి జైళ్లలో ఉంచారని గుర్తు చేశారు. దేశంలో నిరంకుశత్వంతో ఎమర్జెన్సీని విధించి నియంతృత్వ పోకడలు అవలంబించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యమేస్తుందన్నారు విద్యాసాగర్ రావు. భారతదేశంలో అత్యవసర పరిస్థితులు విధించి 50 సంవత్సరాలు జరుగుతున్నాయి. 50 సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం ఆనాడు రాజ్యాంగం ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులను కాలరాసి పత్రికా స్వాతంత్ర్యాన్ని లేకుండా చేసి వ్యక్తిగత హక్కులను కబలించి యావత్ భారతదేశాన్ని కారాగారంగా మార్చినటువంటి ఆ రోజు గడిచిపోయి 50 సంవత్సరాలు నిండినాయి. అయితే అటువంటి పరిస్థితి మళ్ళీ ఉండడానికి వీల్లేదని అప్పటి ప్రజలు 70 మరొకసారి ఓటింగ్లో పాల్గొని ఆ ప్రభుత్వాన్ని, ఏదైతే ఎమర్జెన్సీని విధించినటువంటి ప్రభుత్వాన్ని మరి ఓడించడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ అటువంటి భయంకరమైనటువంటి వాతావరణం భారతదేశానికి రాదు అనేటువంటి నమ్మకంతో ప్రజలు ఉన్నారు. కానీ నిన్న జరిగినటువంటి పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్నటువంటి ఆ స్థలిలో నరేంద్ర మోడీ గారు, మన ప్రియతమ నాయకుడు, భారత ప్రధాని 3 సార్లు ఎన్నికైనటువంటి మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, 50 సంవత్సరాలు గడిచిపోయింది, ఆ భయంకరమైనటువంటి ఎమర్జెన్సీ ముగిసిపోయి మళ్ళీ అటువంటిది తలెత్తుకునే వీలు ఈ భారతదేశంలో అటువంటి పరిస్థితి రాదు అని చెప్పడం జరిగింది. దీనికి ప్రతిగా ప్రతిపక్ష నాయకులు మళ్ళీ రాజ్యాంగాన్ని చూపెడుతూ మళ్ళీ అదే పరిస్థితి ఉంది, ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలని ఎమర్జెన్సీని మళ్ళీ గుర్తు చేస్తున్నారు ప్రజలకు. కాబట్టి భారత ప్రజలందరూ కూడా అప్పటి పరిస్థితులను వివరంగా తెలుసుకొని భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూస్తామనేటువంటి కృత నిశ్చయానికి రావాల్సినటువంటి అవసరం ఉందని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.